చిన్నపాటి మధుమూడి ఎస్సీ కాలనీలోని 18 మంది జగన్ పిచ్చి మందు సేవించి అనారోగ్యం పాలయ్యారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో 5గురు మరణించారు. వీరే కాదు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ పదుల సంఖ్యలో బలయ్యారు. జగన్ ప్రభుత్వం పాపపు పని వల్లే ఇదంతా జరిగిందని తెలుసుకున్న ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతమంది తాలిబొట్లు తెంచి ఇంతమంది ప్రాణాలు పొట్టను పెట్టుకుని సంపాదించిన పాపిస్టు డబ్బుతో ఏం బాగుపడతారో అని శాపనార్థాలు పెడుతున్నారు. నా పేరు బాలకృష్ణ. ఈ జగనన్న ప్రభుత్వం వచ్చినప్పుడు నేను కూలి పని చేసుకుని ఒళ్ళు నొప్పులకి సాయంకాలం రోజు తాగేది. జగనన్న ప్రభుత్వం వచ్చిన పాట రోజు ఇంకో ఎక్కువ తాగుతున్నాను. తాగిన దానివల్ల నాకు కడుపులో పేగులు లివర్ అంతా దెబ్బ తగిలింది, బాగా చెడిపోయినాయి. నారాయణ హాస్పిటల్కి తీసుకుపోతే వారం రోజులు అక్కడ చేరిస్తే వాళ్ళు మా వల్ల కాదని చెప్పి పంపించేసారు. మా ఊరు నాయకుడు సోమిరెడ్డి వీళ్ళంతా కలిసి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చి 20 లక్షలు దాకా ఖర్చు అయింది. ఆ జగన్ ప్రభుత్వంలో కల్తీ ముందు వల్ల నాకు పెరాలసిస్ స్ట్రోక్ రావటం జరిగింది. మేము సంపాదన అంతవరకు జరుగుతూ ఉంటే పిల్లల్ని జాకలేక ఈ ముందుకు బానిసయ్యి ఆ చీపు లెక్కర తాగి 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 నాకు ఈ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఇప్పుడు నన్ను ఆదుకునే నాదుడే లేకుండా పోయిండు. నాకు ఎవరు దిక్కు లేదు, ఏ సహాయం అందలేదు. జగన్ హయాంలో నాసిరకం మద్యం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఛిద్రమైపోయిన కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పదుల సంఖ్యలో మరణించగా వందలాది మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి మంచం పట్టారు. లివర్, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నాకు ఆడపిల్లలు ఉన్నారు సార్. మా ఆయన గారు చనిపోయారు. మందుకు అలవాటు పడిపోయి చనిపోయి 3 పిల్లలు. ఈ పిల్లలు పట్టుకొని నాకు ఎటువంటి సాయం లేదు. అందు గురించే నేను మాట్లాడుతాను సార్. మందుకు అలవాటు పడిపోయి మాకు ఎటువంటి సాయం లేదు. ప్రభుత్వం ఆదుకుంటుందని నేను ఎంతో పెద్ద ఆశపడుతున్నా. మా ఆయన గారు గుడ్డి కేశవరావు గారు 2024లో చనిపోయారు సార్. ఎంత చెప్పినా వినకుండా మద్యంగా అలవాటు పడి లివర్ చెడిపోయి చనిపోయారు సార్. మాకు ప్రభుత్వం ఆదుకోవాలి. నాకు చిన్న పిల్లలు, మాకేం లేదు. కంపెనీకి వెళ్ళి ఓడిసి అతను. ఇప్పుడైతే మాకు ఏ ఆధారం లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. 2021, 2020 నుంచి బాగా తాగుడుకు వావరైపోయి ఒక్కొక్కరు కిడ్నీల ప్రాబ్లము, లివర్ల ప్రాబ్లం వచ్చేసి బాగా ఇదైపోతాండ్రు. పనులకి పాటలకి వెళ్ళలేకపోతాండ్రు. వాళ్ళు పనులకి వెళ్ళాలి చేయలేకపోతాండ్రు. వాళ్ళు అదన్నది ఆడవాళ్ళు కష్టపడితే మగవాళ్ళు తింటాండ్రు ఇంట్లో కూడా. మరి వాళ్ళు పని చేయలేకపోతాండ్రు. తాగుడు వల్ల వీక్నెస్ వచ్చేస్తాండ్రు వాళ్ళకి. అందు గురించి మీరు తాగుడు కొంచెం కంట్రోల్ చేయాలనేసి మేము కోరుకుంటాము. మందే తీసి ఇలా మా జీవితాలు పోతాని, మా భర్తలో దేనికి సవ్వలేదో మందు గురించి చచ్చిపోతాండ్రు.